అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు వచ్చారు. సారీ, ఈ రోజు హిందూ మతం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టత గురించి, అలాగే వివాహ వ్యవస్థ గురించి, హిందూ మతంలో ఎలా చేసుకుంటారు, పెళ్లిళ్ళు ఎక్కడవుతాయి, అసలు విడాకులు తీసుకోకూడదు, అన్ని విషయాలు మనకి చాలా చక్కగా చెప్పడానికి బాబు గారు వచ్చారు. బాబు గారు, మీరు మొదలు పెట్టండి. దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిందండి హిందూ కుటుంబ విలువలు? బాబు గారు, మీరు అలా అడిగితే మేమేం చెబుతాం బాబు గారు? మాకంత నాలెడ్జ్ ఎక్కడిది బాబు గారు? మీకు తెలిసిన విషయాలు మాకెక్కడ తెలుస్తాయి బాబు గారు? వివాహ వ్యవస్థ అంటే మీకే బాగా తెలుసు బాబు గారు, దయచేసి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికి వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే? స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదు. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. బాబు గారు, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము ఒప్పుకోము. మా పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నారు? ఆయన సనాతనవాది. ఒక నిండు సభలో ఆయన్ని ఇలాగ విడాకులు, పెళ్లి, పేరెంటాలని చెప్పి అవమానిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీకంతగా ఇష్టము లేకపోతే మా పవన్ కళ్యాణ్ గాని రూములోకి తీసుకువెళ్లి చంప మీద ఒకటి పీకండి గాని ఇలాగ నిండు సభలో అవమానపరిస్తే మా పవన్ కళ్యాణ్ గారి సంగతి మీకు తెలుసు కదా. మీ బతుకు ఏమవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మా మోడీ గారికి చెప్పారంటే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అనవసరముగా విడాకులు, హిందూ వివాహ వ్యవస్థ అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి రెచ్చగొడితే మీకు పుట్టగతులుండవు. మా పవన్ కళ్యాణ్ కు కోపం వస్తే మీరు తట్టుకోలేరు. హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య, భర్త, పిల్లలు. ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ, ఇవన్నీ. దట్ ఈస్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. బాబు గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడడమే కాదు, మీరు అంతర్జాతీయ వేదికల మీద కూడా మా పవన్ కళ్యాణ్ యొక్క వివాహాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా. ఇది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నారు బాబు గారు? మీరేమి చెబితే, ఏమి సొల్లు చెబితే అన్ని మేము గుర్తు పెట్టుకోవాలా? మీరు చెప్పేది ఏమన్నా భగవద్గీత, లేకపోతే ఖురానా, లేక బైబిలా? ఏమని గుర్తు పెట్టుకోవాలి? మీ సొల్లు తగలట. నువ్వు చెప్పిందల్లా మేము గుర్తు పెట్టుకోవడానికి ఎలా కనపడుతున్నావు? బతుకొచ్చాడా. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. ఇకపోతే గతంలో చిరంజీవి గారు, వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో అట్టహాసముగా ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని ఒకటి స్థాపించి అందరి కొంపలు ముంచేసి అందరి దగ్గర దోచేసుకుని చక్కగా పార్టీని చాప చుట్టేసి సంక నాకిచ్చేసి ఎంతో చక్కగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఎవరున్నారు? పరకాల ప్రభాకర్ రావు గారు కూడా ఉన్నారు. ప్రభాకర్ రావు గారితో కూడా విభేదించారు ఈ అన్నదమ్ముల ధ్వజము. అంటే ఎంత నీచులు! ఒక్కసారి ప్రభాకర్ రావు గారి మాటల్లోనే విన్నాము. ముందుగా మా ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రభాకర్ గారు ఏదో అన్నారని రెచ్చిపోయారట. నేనుండింటే ఏమి చేద్దునో మీకు తెలుసు కదే. ఆ సభలో నేను లేను కాబట్టి ప్రభాకర్ బతికిపోయాడన్నాడట. కార్చండి పవన్ కళ్యాణ్ గారు మీ సొల్లు. ప్రభాకర్ గారు ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఏదో ప్రతినిధి. ఆయనకి ఏదో మధ్యలో రిజైన్ చేశారో ఏదో, నాకు 2-3 న్యూస్ ఉన్నాను కానీ బట్ కొంతకాలం అయితే పని చేశారు. ఎందుకు 2-3 మీటింగ్స్ లో ఆయన చూశాను. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వేదికను చేసుకుని అదే పార్టీ వేదిక కోసం అదే పార్టీని తిడుతున్నాడు. అంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి ఆయనకి, అంత ధైర్యం ఉంది. కానీ ఆయన అదృష్టం ఏంటంటే నేను లేను ఆ రోజు పక్కన. అంతే, నిజంగా చాలా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అదృష్టం బాగుందో నీ దురదృష్టమో ఆయన అదృష్టమో తెలియదు గాని నువ్వు పక్కన నుండింటే బూతుల పంచాంగము కొడకల్లారా చెప్పుతో కొడతాను, గుడ్డ నిప్పేస్తాను, పీకి మీద కాలేసి తొక్కేస్తాను, ఇరగ తీసేస్తాను, తోళ్లు తీసేస్తాను, మక్కి తీసేస్తానని సొల్లు చెప్పేవాడి అంటే కదా. నాకు తెలుసు కదా నీ బతుకు. ఏంటంటే ఆ రోజు పక్కన
ఎలా ఉండేదో అది ప్రత్యేకించి ఒక సందర్భం అయింది, చాలా మంది మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చిన్నప్పటి నుంచి భోజనం తింటున్నారా లేకపోతే అదే తింటున్నారేమో నాకు తెలియదు, కానీ మీరంత తిట్టినట్టుగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు తిట్టిండడు. అన్ని బూతులు తిట్టావురా నువ్వు. నీ నోటి నుంచి వచ్చిన బూతు ఒకటా రెండా మూడా? ఇప్పుడేదో సనాతన ధర్మం అంటావు, వేదాలు వల్లిస్తావు, కాషాయ గుడ్డలు కడతావు. నీ బతుకు చెడ, నీ బూతులు నువ్వేమో సారి వినరా? చెప్పు అటు తిప్పి తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. డిప్యూటీ చీఫ్ గెస్ట్ మినిస్టర్ గారు విన్నారు కదా మీ బూతుల పంచాంగము. నీలాగా తిట్టినోడు ఎవడన్నా ఉన్నాడేమో, నువ్వే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీ బతుకు చెడ. అదృష్టం. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆయన పేరు ఉదహరించారంటే అప్పుడు ఆయన చేసినందుకు కాదు, ఆయన ఇంకా యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి. ఆయనకి కేంద్రంతో రాష్ట్రంతో రెండింటితో సంబంధాలు ఉంటాయి. పరగల్ ప్రభాకర్ గారు లాంటి వ్యక్తి మరి ఈ రోజున మీ సతీమణి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. మరి ఆవిడ ద్వారా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడరండి? పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా చెప్పారు, మరి మీరేం పీకుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అయింది మీకు అధికారం వచ్చి, నాకు అధికారం వచ్చి వెంటనే స్పెషల్ స్టేటస్ తెచ్చేసి మోడీ తల వంచేసి సంక నాకేస్తానని చెప్పావు. మరి ఎవరిది పీకుతున్నావు? మరి 2 సంవత్సరాల నుంచి స్పెషల్ స్టేటస్ మాట్లాడు, 24 గంటలు సనాతన ధర్మము, గడ్డం గోకోవటము, నీ బాబును చూసుకోవటమే కాదుగా సరిపోతుంది. కానీ నీ బతుకు చెడ, సిగ్గు లజ్జా లేదు నీకు? ఆ రోజున మీకు అంత కష్టం వచ్చింది, పావులాగా పరిగి. మరి ఈ రోజు ఎందుకు పావు పడగెందుకు చెప్పట్లేదు మీరు? ఆయన పడగిప్పలేదు, నువ్వు పడగిప్పావు, లేకపోతే నువ్వు బాబు పుట్టలో దూరి అప్పుడప్పుడు బయటికి వచ్చి బుస్సని లోపలికి వెళ్ళిపోతున్నావు. మరి నువ్వు గతంలో ఏం వాగావు? అసలు స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా గురించి గంటలు గింజుకున్నావు పిచ్చి కుక్కలాగా. మరి నీకేమైందమ్మా ఇప్పుడు? బాబు పుట్టలో దూరి ముసలు కొడుతున్నావా నువ్వు? ట్విస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఇస్తే ఎప్పుడు ఇస్తున్నారు, ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది చెప్పడానికి అది టెక్నికల్ గా 2 పార్టీలు అనుకుని ఒక తీర్మానం లాంటివి ప్రవేశపెట్టండి, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయండి. మరి గతంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టమని చెప్పావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేన్ని పీకుతున్నావు నువ్వు? బాబు పుట్టలో దూరి బుసలు కొడుతున్నావా? మరి అలాగే మీ ఇద్దరు కలిసి తీర్మానం చేసేసి స్పెషల్ స్టేటస్ వచ్చేయాలని చెప్పి, అదే నీ బాబు నువ్వు కలిసి మోడీకి స్పెషల్ స్టేటస్ ఇమ్మని అడిగారా? సిగ్గు లజ్జా ఉండాలి. ఆనెస్ట్ గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన పరకాల ప్రభాకర్ రావు గారు వచ్చారు. సార్ మీరు చెప్పండి, మా పవన్ కళ్యాణ్ గారు, మా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ప్రజలను ఎలా ముంచేశారు, ఎలా మోసాలు చేశారు, ఎలా డబ్బులు దండుకున్నారు, అన్ని విషయాలు కులంకుశంగా మాతో పంచుకోండి, మీరు మొదలు పెట్టండి. ఏమనుకుంటారంటే ప్రజారాజ్యం పార్టీ ఒకరిది, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ లో నా సంతకం ఉంటుంది, ఇంకా 4-5 సంతకాలు ఉంటాయి. ఇది ఒక ఆల్టర్నేటివ్ కావాలి అనుకుని 10 మంది కలిసి కూర్చుని పెట్టినటువంటి పార్టీ. నేను ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి కాగితంలో నా సంతకం ఉంటుంది. నేను అనుకున్నటువంటి దారిలో కాకుండా దారి తప్పుతోంది, టికెట్లు అమ్ముతున్నారు, ఎక్కడక్కడ లాలూచీలు పడుతున్నారు అనేది నాకు తెలిసిన తర్వాత, ప్రభాకర్ రావు గారు మీరు చెప్పింది నిజమే. ఎవడైతే అమ్ముకుంటుంటే ఇలా డబ్బులు వ్యాపారం చేసుకుంటే మనిషి అయి పుట్టినోడు ఎందుకుంటారండి? ఆ పార్టీలో రిజైన్ చేసి వెళ్ళిపోతారండి. మీరు కూడా అలాగే చేసి ఉంటారు. ఈ దుర్మార్గులు ఈ రోజు వచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారు, వారు అన్నయ్య గారు గొప్పలయ్యో పెద్ద పొడి చేశారు, కింపేశారని స్టేజీ ఎక్కి చించుకుంటున్నాడు. మరి సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేస్తే మనం ఏం చేయగలం? ప్రభాకర్ రావు గారు చెప్పండి, తర్వాత ఏం జరిగిందో. ఎన్నికలకు ముందే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. ప్రధానంగా ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇద్దరి మీద నాకు అభిప్రాయం లేదు, పట్టించుకోనమ్మా. ఎందుకంటే నేను చాలా నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పటికీ నేను రాస్తుంటాను, లేకపోతే మాట్లాడుతుంటాను. అది అంటే ప్రజా జీవితం అంటే కేవలం రాజకీయ పార్టీ, లేకపోతే ఒక పోటీ, ఎమ్మెల్యే ఎంపీ కాదు రాజకీయాలు. అంటే నాకు పబ్లిక్ లైఫ్ నేర్పినటువంటిది ఏంటంటే ప్రధానంగా దూషణ భూషణ తిరస్కారాలు.
ఈ మూడు సమానం. దూషణ భూషణ తిరస్కారాలన్నీ కూడా ఒకటే అని ఎంతో చక్కగా చెప్పారు ప్రభాకర్ గారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్కి అదేనండి చీఫెస్ట్ మినిస్టర్ కి 24 గంటలు దూషించడమే తప్ప అది నోరు కాదని చెప్పి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇటువంటి దుష్టులతో మీరు చేరకుండా ఉండడమే ఎంతో మంచిది. అందరికీ నమస్కారము. బాయ్.